ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు 15వ భాగం 10/2/25. శ్రీమతి ముసునూరి కస్తూరీదేవి 18/4/1929లో జన్మించారు. 18/5/1969లో చనిపోయారు. 40 ఏళ్ళు మాత్రమే జీవించారు. ఎలా ఉంటారో చూడండి. గాంధీ మహాత్ముడి శాంతి సమరం యావత్ భారతదేశంలో అనేక దేశభక్తులను సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ప్రసిద్ధిగన్న ఎన్నేని వారి కుటుంబంలో శ్రీమతి కస్తూరిదేవి జన్మించారు. ఆమె పితామహి ఎన్నేని పుల్లమ్మ గారు 80 ఏళ్ల నిండు వయస్సులో శాసనోల్లంఘన చేసి 1932 పితామహి అంటే తల్లి జైల్లో ఉండి వచ్చి తండ్రి ఎన్నేని సాధు సుబ్రహ్మణ్యంగా చిన్ననాటి నుండి గాంధేయుడు మహాత్ముని వెంట యావదాంధ్ర ప్రతినిధిగా దండీయాత్ర చేసి అనేకసార్లు శాసన ధిక్కారం చేసి దీర్ఘకాలం జైళ్లలో గడిపిన వ్యక్తి. తల్లి శ్రీమతి ఎన్నేని లీలావతీదేవి 8-9 సంవత్సరాల వయస్సు నుంచే నూలు వడకడం, ఖాదీ ధరించడంలో ఆరంభించి జీవితాంతం కొమరవోలు గాంధీ ఆశ్రమ నిర్వహణలో వివిధ జాతీయోద్యమాలలో పాల్గొనడంతో తృప్తిపడక పసిపిల్లతో సహా జైలుకు వెళ్ళి వచ్చి ఇక పెత్తల్లి వారి అమ్మాయి మేనత్తలు వాళ్ళ కుటుంబాలు అందరూ స్వాతంత్ర సమర యోధులే. అందువల్ల శ్రీమతి ముసునూరి కస్తూరీదేవికి దేశాభిమానం, సేవ అనేవి అతి సహజంగా అనాయాసంగా పసితనం నుంచే వచ్చాయి. ఆమె 18/4/1929 గుడివాడ తాలూకా గుడ్లవలేరు గ్రామంలో జన్మించి తల్లిదండ్రులకు ఆమె 2వ సంతానం. శ్రీమతి కస్తూరిబా గాంధీ పట్ల గల గౌరవం కొద్దీ ఆమెకు కస్తూరి అని పేరు పెట్టి వారికి ఎప్పుడూ జాతీయోద్యమాలలో నిర్మాణాత్మక కార్యకలాపాలలో తీరిక ఉండేదిగా. అందువల్ల పెత్తల్లి శ్రీమతి ఎన్నేని శేషమాంబ దగ్గర గుడ్డవల్లేరులోనే ఆమె పెరిగి 6వ క్లాస్ వరకు అక్కడ చదివారు. ఆ తర్వాత తమ ఇంటికి అంటే తల్లిదండ్రులు కొమరవోలు గ్రామంలో స్థాపించి నిర్వహిస్తున్న గాంధీ ఆశ్రమానికి వచ్చి అడ్డాళ్ళ పక్కనే ఉంటుంది కొమరవోలు ఆశ్రమం. అక్కడి నుంచి లోపలికి వెళ్తే కొమరవోలు విలేజీ, గుల్లేపల్లి అవన్నీ వస్తాయి. కొమరవోలు గాంధీ ఆశ్రమంలో గాంధీజీ నిర్మాణాత్మక కార్యకలాపాలని ఆచరణలో ప్రతిదీ స్వావలంబన ప్రకారం నడిచి అందువల్ల ఆ చిన్న వయస్సు నుంచి ఆమెకు పొలం పనులు, పశువుల పెంపకం, కాలువలు, రోడ్లు నిర్మించడం, వడకటం, నేయటం, ఖాదీ ప్రచారం చేయటం, ప్రకృతి వైద్య నిర్వహణలో సహకరించడం అలవాటైపోయి అస్పృశ్యత అంటే ఏమో తెలియదు. అక్కడ అందరూ ఒక్కటిగానే ఉండేవారు. అప్పటికే కుటుంబంలోని పెద్దలంతా 2-3 సార్లు జైలుకు వెళ్ళొచ్చారు. ఆశ్రమం మీద అనేక పర్యాయాలు పోలీసులు దురాక్రమణ చేయడం, లాఠీచార్జులు, కనిపించినవన్నీ జప్తు చేసుకోవటం జరిగింది. ఇన్నిటి మధ్య ఆశ్రమం నడుపుతున్న హిందీ స్కూల్లో చదివి ఆమె రాష్ట్ర భాష పరీక్షలో కృతార్థులయ్యారు. 1942లో ఆమెకు 12 ఏళ్ల వయస్సులో వార్ధా ఆశ్రమ మహిళా విభాగంలో శిక్షణ పొందటానికి వెళ్ళారు. తల్లిదండ్రులు మరికొందరు కుటుంబ సభ్యులు అక్కడ శిక్షణ పొందినవాళ్ళు. అందువల్ల ఆమె ఏమాత్రం బెదురు సంకోచం లేకుండా సంతోషంగా వెళ్ళారు.
అప్పటికే క్విట్ ఇండియా ఉద్యమం వేగం పుంజుకుంది. గాంధీజీ వంటి పెద్దలందరికీ అరెస్టు చేశారు. అక్కడ నిలబడి క్రమ విధానంలో ఆశ్రమ మహిళా విభాగాన్ని నిర్వహించగల పెద్దలు మిగలల. అందువల్ల కొద్ది కాలానికే కుమారి కస్తూరిదేవి కొమరవోలు గాంధీ ఆశ్రమానికి తిరిగొచ్చేశారు. అక్కడ పరిస్థితులు మరీ ఉద్రిక్తపూరితంగా ఉన్నాయి. మామూలు కార్యక్రమాలతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో కుటుంబం తల మునిగి తాటి ప్రమాణంలో నిలిచారు. తల్లిదండ్రులు, పెత్తండ్రి కుటుంబం, మేనత్తులు, వారి కుటుంబాలు, మొత్తం బంధువర్గం ఎడతెరిపి లేకుండా ప్రచారం చేస్తారు. ఆమె సంతోషానికి అప్పటికి అవధులు లేవు. అత్యుత్సాహంతో ఆమె కూడా బహిరంగ క్విట్ ఇండియా ఉద్యమ ప్రవేశం చేసి పెత్తండ్రి కూతురు శ్రీమతి రాధక్కతో కలిసి ప్రముఖ పాత్ర వహించారు. అంతటా తామే అయి విజృంభించారు ఆ అమ్మాయి. బందర్, గుడివాడ, కైకలూరు తాలూకాలలో కనీసం 2 నెలల పాటు రాత్రింబగళ్ళు తిరిగి ప్రచారం చేసి ప్రభుత్వం ఇంకెంతకాలం సహించగలుగుతుంది? బంధుమిత్ర సపరివారంగా అందరినీ అరెస్టు చేసి వివిధ శిక్షలతో వివిధ ప్రదేశాలకు పంపారు. కుమారి కస్తూరీదేవికి 6 నెలల శిక్ష బందరు గుడివాడ సబ్ జైళ్లలో ఉంచారు. అప్పటికి ఆమె వయస్సు 13 మాత్రం. ఆమె విడుదలై వచ్చారు. తల్లిదండ్రులు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆమెను పెంచి పెద్ద చేసిన పెత్తల్లి ఎర్నేని శేషమాంబ గారు పూనుకొని ముదునూరి భాస్కర్రావుతో ఆమె వివాహం జరిపించారు. 1944లో ఆమె అక్క కరుణ అకాల మరణంతో పాటు పాపం ఆ అమ్మాయి జైల్లో ఉన్న తల్లిని చూడటానికి తప్పించడం మరీ భరించరాని బాధ కలిగించి పెత్తల్లి శేషమాంబ ఆ అమ్మాయిపై గల మమకారం కొద్ది విజయవాడ దగ్గరలో యనమల కుదురు కస్తూర్బా కరుణా నిలయం అనే అనాథ శరణాలయం స్థాపించి శ్రీమతి కస్తూరిదేవి ఆ సంస్థని అక్కకు ప్రతినిధిగా భావించి అక్కడి అనాథలకు సేవ ప్రేమపు శ్రద్ధలతో 2 ఏళ్లు సేవ చేసి క్రమ విధానంలో చదువుకొని మరింత సరైన పద్ధతిలో సేవ చేయగలమన్న అభిప్రాయం కలిగిందామె. పర్యవసానంగా మద్రాసులో ఉన్న దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వెళ్ళి రాష్ట్ర భాషా విశారదా పట్టం తీసుకున్నారు. ఆ సమయంలోనే గుజరాతీ మహిళా మండలిలో హిందీ తరగతులు నిర్వహించి సామర్థ్యంతో అందరి పెప్పుబడి ఆంధ్రదేశం తిరిగి వచ్చి విజయవాడలో హిందీ ప్రచార విద్యాలయంలో హిందీ టీచరుగా శిక్షణ పొంది అప్పటి నుంచి రాష్ట్ర భాషా ప్రచారం అంటే హిందీ ప్రచారం చేశారు. బహుకాలం రాజకీయాల్లో పాల్గొన్న కారణంగా ఆమె పుట్టింటి వాళ్ళైన ఎన్నేది స్థిరాస్తులన్నీ బ్రిటిష్ ప్రభుత్వం కబళించేసింది. నిశ్చింతగా వాళ్ళంతా కొమరవోలు ఆశ్రమంలో తదితర ప్రదేశాల్లో నిరాడంబర జీవితాలు గడుపుతూ గాంధీజీ ఆదేశానుసారం వివిధ నిర్మాణాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతలో ఆమె తల్లి అకాలంగా చనిపోయారు. శ్రీమతి కస్తూరిదేవి గృహిణిగా తన కుటుంబ నిర్వహణ తదితర వ్యాసంగాలతో పాటు చిన్నవాళ్ళైన సోదరుల తల్లి లేని కొరత తీర్చాల్సి వచ్చి స్వాతంత్రం వచ్చింది. కానీ దేశానికి గాంధీ మహాత్ముడి నాయకత్వం కరువై ఇంకా నిర్మాణాత్మక కలాపాలు కొనసాగిస్తున్న వాళ్ళకు శ్రీ వినోబా భావే నాయకత్వం కొరత కలిగించి 1955 నవంబర్ ఆయన భూదాన యాత్ర చేస్తూ ఆంధ్రదేశం వచ్చారు. ఆ సందర్భంలో మనకు హైదరాబాదుకు వెళ్ళేటప్పటికే భూదాన పోచంపల్లి కనబడుతుంది. అక్కడ కొన్ని 100 ఎకరాలు ఇచ్చాడు అక్కడ ఉండేటువంటి ఒక రైతు. ఆ సందర్భంలో గాంధీ శ్రీమతి కస్తూరీదేవి కొన్ని నెలలు భావే గారి వెంట తండ్రితో పాటు ఆంధ్రదేశం అంతా తిరిగి ఆది నుంచి ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేయటం అలవాటే కాదు. ఆమె అన్ని ఇబ్బందులు శ్రమలు ఓర్చి తిరిగారు. ఆ సందర్భంలో 2000 ఎకరాల భూమి సేకరణ జరిగి
ఆమె ఏది చేపట్టిన స్థిరంగా నిలబడి ఆ పని విజయవంతంగా చెయ్యగల దిట్ట. 1963-64లో ఆమె అఖిల భారత గ్రామీణ మహిళా మండలి కృష్ణా జిల్లా శాఖకు అధ్యక్షురాలుగా ఉన్న సమయం అఖిల భారత కాంగ్రెస్ మహిళా భాగం కన్వీనర్ శ్రీమతి ముకుల్ బెనర్జీ రావటం జరిగింది. కృష్ణా జిల్లాలో ఆమె పర్యటన అనేక విధాలుగా తోడ్పడి నేనెందుకు పోసాడు బాబు మొక్కలకి నీళ్లు పెడుతూ అదంతా రాదు మూసిన వదిలివే టౌలాటం కాదు కొబ్బరిని చూపుతావు కొబ్బరిని చూపుతావు ఊచి. ఆ విధంగానే 1968లో బీహార్ క్షామ బాధితుల సహాయార్థం ఊరూరా తిరిగి అతి సమర్థవంతంగా 150 మంది టాటా బస్తాల బియ్యం సేకరి ఆంధ్రప్రదేశ్ సంఘానికి సమర్పించి ఆమె కార్యకలాపాలు బహుముఖం. 1954లో గుడివాడ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా 59 జిల్లా కాంగ్రెస్ అడ్హాక్ కమిటీ సభ్యురాలుగా నామినేట్ అయ్యి 60 నుంచి మరణించేదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సహసభ్యురాలుగా ఉన్నారు. 56లో గుడివాడ పురపాలక సంఘ సభ్యులుగా ఎన్నికై సామర్థ్యం నిరూపించుకున్న కారణంగా 1967 ఫిబ్రవరిలో గుడివాడ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. అలంకార ప్రాయికంగా కాక అక్షరాల శాసనసభ్యురాలుగా చిరస్థాయిగా నిలవగల వనరులను తమ నియోజకవర్గానికి కల్పించి ఆమె రైతు బిడ్డ, గ్రామీణ స్త్రీ, స్వావలంబన విధానంలో గాంధీజీ వినోబా భావేల ఆదేశాలు తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి సఫలత సాధించినది. తన నియోజకవర్గం అసలు ఎట్లా ఉంటుందో, ఏ గ్రామానికి ఏ వనరులు కావాలో, ఏ లాకులకు ఏ గోడలు కొట్టి పారేస్తే ఎంత లాభం వస్తుందో, ప్రజలకు చేకూరుతుందో, ఏ స్టేషన్ను పెంచి కడితే ప్రయాణికులకు ఇబ్బంది తొలగుతుందో, ఏ మురుగునీటి కాలువను ఎలా మళ్లిస్తే ప్రజలకు క్షేమదాయకము ఆమెకు అనుభవపూర్వకంగా క్షుణ్ణంగా తెలుసు. ఆమె కృషి ఫలితంగా అనేక సూచనలు శాసనసభ ఆమోదించి ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కల్పి 2 సంవత్సరాలే ఆమె ఆ హోదాలో ఉన్న అకాల మరణం ఆమెను లోకానికి ప్రజలకు దూరం చేసింది. ఆమె తలబెట్టిన ప్రజాహిత కార్యాలు మాత్రం ఇప్పటికీ జీవం పోసుకుంటూనే. ఎన్నేని సీతాదేవి గారని అక్కడ తర్వాత ముదినేపల్లి శాసనసభ్యురాలయ్యారు. చనిపోయే నాటికి ఆమె జిల్లా కాంగ్రెస్ కార్యవర్గంలో శాసనసభ హౌస్ కమిటీలో కూడా ప్రివిలేజెస్ కమిటీలో సభ్యురాలు, వేములవాడ దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్, ఆంధ్రప్రదేశ్ పాల సరఫరా సంఘంలో సభ్యురాలు, దక్షిణ మధ్య రైల్వే ఎమ్యూనిటీస్ కమిటీలో అంటే సదుపాయాల కల్పన కమిటీలో సభ్యురాలు. ప్రజలు, అధికారులు ఇన్ని విధాల ఆమె సామర్థ్యంతో కార్యదక్షతతో నమ్మిక ఉంచి, కానీ భగవంతుడు ఆమె 40 సంవత్సరాల వయస్సులోని 18/5/1969 తన సాన్నిధ్యానికి రప్పించుక పసిబిడ్డలను, భర్తను, తండ్రి వంటి బంధుకోటిని దుఃఖంలో వదిలివె అందరినీ ప్రేమించడం, బీదల ఎడ దయ కలిగి ప్రవర్తించడం, సత్య ప్రవర్తనకు దయార్ద్ర దృష్టికి తోడ్పడడం, నా శక్తిని ఇతరులకు వినియోగించడం, ఇతరుల నుండి శక్తిని గ్రహించడం నా మతమని శ్రీ వినోబా భావి అంట. దానికి రూపకల్పన చేసిన యశస్వి శ్రీమతి ముసునూరి కస్తూరిదేవి.
శ్రీమతి ఆరుట్ల కమలాదేవి 1920 జూన్లో జన్మించారు. నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా సంతపురి అనే గ్రామంలో. ఆ గ్రామంలో సంపన్న గృహస్థులైన పల్ల వెంకట్రామరెడ్డి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మల 1920 జూన్లో రుక్మిణి అనే అమ్మాయి పుట్టింది. ఆ రోజుల్లో ఆ ఊళ్ళో ఆడపిల్లలకు బడి లేదు. అందువల్ల ఇంటి దగ్గర మాస్టర్ని పెట్టి చదివించి ఆమెకు 12వ ఏట ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగి ఆయన 100కి 100 పాళ్ళు గాంధేయవాది సిద్ధాంతాల కోసం స్థిరంగా నిలబడగల వ్యక్తి. వరకట్నం తీసుకోరా, కానీ వివాహ సమయంలో వధూవరులకు ఖద్దరు బట్టలే ఇవ్వాలని, పెళ్ళయిన తర్వాత అమ్మాయి హైదరాబాదు పంపించి చదివించాలని మామగారితో నిష్కర్షగా అన్నారు. తన భార్య విద్యావంతురాలై శ్రీమతులు కమలా నెహ్రూ, సరోజినీ నాయుడు, కమలాదేవి చట్టోపాధ్యాయ మాదిరి దేశ సేవ చేసి గణతికెక్కాలని భర్త అభిలాష. చివరకు రుక్మిణీదేవి పేరు మార్చి కమలాదేవి అని నామకరణం చేసి ఆమె శ్రీమతి ఆరుట్ల కమలాదేవి. ఆమె చదువుకోవటానికి 1932లో హైదరాబాద్ వచ్చారు. ఆంధ్రోద్యమ పితామహ మాడపాటి హనుమంతరావు గారి పుణ్యమాని తెలుగు అమ్మాయిలకు హైదరాబాదులో ఒక స్కూలు రూపొందింది. కానీ ఉండటానికి ఎక్కడా ఒక హాస్టల్ లేదు. ఆ ఊళ్ళో రెడ్డి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న శ్రీమతులు రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి, మరికొందరు మిత్రులు కలిసి రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారితో ఆడపిల్లల హాస్టల్ అవసరం వివరించి విద్యారంగంలో స్త్రీ జనాభ్యుదయం పట్ల శ్రద్ధ కనబరుస్తున్న రెడ్డిగా ఆడపిల్లల హాస్టల్ ఒకటి నెలకొల్పారు. అంత చక్కని అవకాశం కలిగినందుకు సంబరపడిపోతూ 12 ఏళ్ల కమలాదేవి 3వ క్లాసులోకి చేరి ఆ హాస్టల్కు ప్రారంభోత్సవం చేశారు. అతి శ్రద్ధగా చురుగ్గా చదివి 1939 నాటి మెట్రిక్ పాస్ అయ్యారు. చదువుకునే కాలంలో కేవలం పాఠాలతో తృప్తి పడక నిజామాబాద్, షాద్, సహద్ నగర్, మల్కాపురం, చిలుకూరు, ఖమ్మం మొదలైన ఊళ్ళలో జరిగిన నిజాం రాష్ట్రం ఆంధ్ర మహిళా సభల సందర్భంలో వాలంటీరు దళాల నాయకత్వం వహించి నిర్వహణా శక్తిని నిరూపించుకొని నిజాం రాష్ట్ర మహిళా సంఘాన్ని 1939 నుండి 41 వరకు అంటే 2 కార్యదర్శిగా ఉంది. అత్తవారి గ్రామమైన కొలను పాక చేర అక్కడే ఒక టీచర్ గల బడి మగపిల్లలకు అమ్మాయిలకు ఆ మాత్రం చదువు అవకాశం కూడా. అందువల్ల స్వయంగా పూనుకొని ఆడపిల్లలకు ఒక స్కూల్ పెట్టారు. ఆ పరిసరాలు విద్యావంతురాలు మొక్కలే కాబట్టి ఆమె ఆ బడికి టీచర్ బాధ్యత కూడా నిర్వహించి 1 నెల రోజుల వ్యవధిలో గ్రామస్తుల సహకారం, ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి, మరది లక్ష్మీ నరసింహారెడ్డి గారుల ఔదార్యం ఆ రోజుల్లో 10,000 రూపాయల విలువ గల భవన నిర్మాణమైంది. వాళ్ళైతే లక్షలు దాటి ఉండే. అది ఆడపిల్లల స్కూల్. నైజాం పాలనలు, ప్రజలు సభలు, సమావేశాలు, రాజకీయ చర్చలు బహిరంగంగా జరుపుకునే అవకాశం లేదు. అందువల్ల గ్రంథాలయాలు, పఠన మందిరాలు నెలకొల్పి వాటి నీడన ప్రజలు తమ కష్టాలు చర్చించుకునేవారు. రాజకీయ సాంఘిక పరిస్థితులు సింహావలోకనం చేసుకునేవారు. అక్కడ అదే జరిగి బడిపెట్టిన విశాల భవనంలో మంచి గ్రంథాలయం స్థాపించి గ్రామస్తులంతా అక్కడ చేరేవారు. అది పసిగట్టిన నైజాం ప్రభుత్వం జాగీర్దారులు కలిసి ప్రభుత్వ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేశారని బడిని, గ్రంథాలయాన్ని కమలాదేవి అది నెలకొల్పిన సాకుపెట్టి భవనాన్ని స్వాధీనపరుచు. అయినా కమలాదేవి చెలించడం.
గ్రామస్తుల ప్రోత్సాహంతో జైన మందిరం ఆవరణలో ఉన్న భవనంలో మర్నాడే మళ్ళా స్కూల్ వెలిసింది. ఆ విధంగా 1942 వరకు స్కూల్ నిరాఘాటంగా జరిగింది. అధికారులు దురాగతం సహించలేక ఆమె విద్యార్థినులు వారి తల్లులను 60 మందికి పైగా ఒక దళంగా ఏర్పాటు చేసి కొలనుపాక నుంచి హైదరాబాదు వచ్చి అధికారులను కలుసుకొని న్యాయం చేకూర్చమని అడగడం ఒక పెద్ద సాహస చర్య. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. శత్రువులు దాడి జరిపితే ముందు నశించేది పిల్లలు, స్త్రీలు తమ బిడ్డలను కాపాడుకుంటూ తమ మాన ప్రాణ రక్షణ తగిన శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది. ఆంధ్రదేశానికి నడిబొడ్డు అయిన విజయవాడలో శ్రీమతి కొమర్రాజు అక్షమాం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన్ని ఆత్మరక్షణ శిక్షణ శిబిరం నడిపారు. అక్కడ ఆత్మరక్షణకు ఆయుధ ధారణ, వాటిని ఉపయోగించడం కూడా నేర్పారు. శ్రీమతి కమలాదేవి 1943 నాటి కాంగ్రెస్ బాట నుంచి కేంద్రంలో వామ మార్గానికి మారారు. అందువల్ల ఆమె విజయవాడ వచ్చి ఈ కేంద్రంలో విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చి తమ ప్రాంతంలో వాళ్ళందరికీ బోధించి గ్రామాలలో బహిరంగ సభలు జరిపి ప్రచారం సాగించి ఆమె మద్యపాన నిషేధాన్ని తీవ్రంగా పూనుకొని తోటి మహిళలందరినీ సంఘటితపరి ఊరేగింపు, ప్రదర్శన, సభలు, ప్రబోధాలు ముమ్మరంగా సాగి ఈ తీవ్ర ప్రభావాన్ని నిలవలే గ్రామస్తులు ఐచ్ఛికంగా మద్యపానం మానేసి మహిళా లోకానికి అఖండ విజయం చేకూర్చారు. తోటి స్త్రీలను కూడా విద్యావంతులుగా చేయాలని ఆమె తపన పడే స్వయంగా పూనుకొని వయోజులైన స్త్రీల పాఠశాలలు పెట్టి స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి, స్వతంత్ర సంస్థానాల్లో పెట్టి చాకరీ చేయడం, ఆఖరు మెట్టున ఉన్న పౌరుల వారసత్ అదిరించి బెదిరించి మందరుగా నోరు విప్పని బీదల చేత తమ స్వంత పనులు నిర్దాక్షిణ్యంగా జాగీర్దారుల జన్మ తరతరాలుగా తరిగిపోతున్నది. కొలనుపాక గ్రామంలో 50-60 మంది పేద కూలీ ఆ ప్రాంతపు జాగీర్దారు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల స్వంత తోటలలో ప్రతిరోజు ఉచితంగా పనిచేసేవాడు. ఊళ్ళో కూలీ ముట్ట చెప్పే ఆసాముల దగ్గర పనికి వెళ్దామన్న అధికారులు సొంత పనులు ముగిసిన తర్వాతనే మరొక చోట కాలు పెట్టనిచ్చేవాడు. అటువంటి విషయాలు కర్షక కూలీల అభ్యున్నతికి పాటుపడుతూ శ్రీమతి కమలాదేవి హృదయాన్ని కలిసి ఆమె భర్త రామచంద్రారెడ్డి, మిత్రుడు రావి నారాయణ రెడ్డి గారు వంటి నాయకులతో కలిసి ఆమె వెట్టి చాకిరీ రద్దు ఉద్యమాలు తీవ్రంగా పనిచేశారు. ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రజలలో చైతన్యం కలిగి చివరకు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఫలం పుంజుకున్న ఈ ఉద్యమం కొలనుపాక నుంచి తెలంగాణ అంతటా వ్యాపించి విజయం పొందింది. జనగామ తాలూకా ఇరుమునూర్ వంటి ప్రదేశాల్లో పెత్తందారు పాలకులు ప్రజానీకంపై నిరంకుశంగా దౌర్జన్యాలు జరిపేవారు. అవి అరికట్టడానికి ఆంధ్ర మహాసభ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీసి అవి శ్రీమతి కమలాదేవి ఈ ఉద్యమంలో పాల్గొన్న దేవరుప్ప, కడివెండి గ్రామాల వంటి గ్రామాల శిబిరాలు నెలకొని ఆమె ముఖ్యంగా స్త్రీలలో చాలా చైతన్యం తెచ్చారు. ప్రబోధం ప్రచారం చేశారు. 1947 ఆగస్టు 15తో భారతదేశానికి బానిసత్వం తీరిపోయి, కానీ నైజాం ప్రాంతవాసులకు అది వర్తించలే. మిగతా దేశంతో సంబంధం లేక
హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర రాజ్యాంగం ఉంటుందని పాలకులు ప్రకటించి ఎవరైనా ప్రజలు భారతదేశంలో చేరాలని తిరుగుబాటు చేస్తారేమో అని వాళ్ళకి తగిన భయం కల్పించాలన్న భావంతో పాలకులు రజాకారులను రిజర్వ్ పోలీసులను ప్రజానీకంపై గ్రామాలపై వదలటంతో దారుణ భీభత్సకాండ ప్రారంభమై ధన మాన ప్రాణాల విలువ రక్షణ లేకుండా అల్లకల్లోలం ఆరంభమై ధనమాన ప్రాడిపోయి ప్రజాసామాన్యులు పాలకుల నిరంకుశత్వం పట్ల బహిరంగ అసహ్యత ఏర్పడి తిరుగుబాటుకు పురికొల్పి అన్ని వర్గాల వాడు చేతనైన విధంగా ఆత్మరక్షణార్థమై తిరుగుబాటు సాగించి శ్రీమతి కమలాదేవి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని సాయుధ గెరిల్లా దళంలో ప్రవేశించి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఆయుధాలు ధరించి అధికారులతో దాగుడు మూతలాడు మెరుపు దాడులు శత్రువు నుంచి ఆయుధాలు లాక్కుంటూ తిరిగారు. భువనగిరి ప్రాంతం కేంద్ర దళంగా ఉండి గెరిల్లా పోరాటాలు సాగించి నైజాముకు వ్యతిరేకంగా పోరాడు జాగీర్దార్ భూస్వాముల స్వాధీనంలో ఉన్న భూములను ప్రభుత్వ స్వాధీన భూములు వ్యవసాయ యోగ్యమైన అటవీ భూములను ఈ గెరిల్లా దళాలు హస్తగతం చేసుకొని పేద రైతుల నిరాధార ప్రజానీకానికి పంచి ఇచ్చేవారు. భూస్వామ్య దోపిడీ కాండకు వ్యతిరేకంగా జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటం శ్రీమతి ఆరుట్ల కమలాదేవి పాత్ర చాలా ప్రముఖమైంది. నిజాం ప్రభుత్వం కొనసాగిస్తున్న ఘాతుక చర్యలు మరి సహించలేక భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 యుద్ధ రంగంలోకి దిగి 5 రోజుల ప్రతిఘటనతో నైజాం రాష్ట్రం స్వతంత్ర భారతంలో ఐక్యమైపోయి భారత స్వాతంత్ర సమరంలో ఇది చివరి ఘట్టం. అప్పటి వరకు కొండల్లో కోనల్లో ఉండి ప్రాణాలకు తెగించి ముష్కరులతో పోరాడిన ప్రజానీకాన్ని ఆయుధ విసర్జన చేసి స్వతంత్ర భారత పౌరులుగా నగర ప్రవేశం చేయమని భారత ప్రభుత్వం కోరి చాలా వరకు అలాగే చేశారు. భూస్వామ్య విధానాన్ని నిరసిస్తారు కానీ జరుగుతున్న ప్రజా విప్లవాన్ని సమర్థిస్తూ కానీ ప్రభుత్వం ఏ విధమైన అభిప్రాయ ప్రకటన చెయ్యాలి. తమ ఉద్యమం మరికొంతకాలం సాగించాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఉద్యమ కార్యకర్తలు కొంతమంది ప్రచ్ఛన్నంగానే నిలిచిపోయి వారిలో కమలాదేవి కూడా. చివరకు 1949 జనవరిలో బహదూర్పేట శివార్లలో ఆమె అరెస్ట్ అయ్యారు. నల్గొండ జైల్లో 6 నెలలు, వరంగల్ జైల్లో 6 నెలలు, ఔరంగాబాద్ జైల్లో 1 ఏడాది, సికింద్రాబాదులో 6 నెలలు, ఇలా మొత్తం 2.5 సంవత్సర కాలం ఆమె జైల్లోనే గడిపారు. తమ ఏకైక సంతానమైన 2 ఏళ్ల కుమారుడు తమ అత్తగారికి అప్పగి ఆమె నిశ్చింతగా ఈ దీర్ఘకాల శిక్ష అనుభవించారు. ఆమె చేసిన నేరాలు కోర్టులో విచారించి ఫలానా శిక్షని విధించడం జరగల. అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వానికి నైజాం రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ముఖ్య సమస్యలు అనేకం ఉన్నందువల్ల జైళ్ల పరిస్థితుల గురించి పట్టించుకోవడానికి తగిన మార్పులు చేయడం అవకాశం కలదు. కాబట్టి ఈ విభాగమంతా పూర్వం ఉన్న విధంగానే ఉండిపోయి ఫలితంగా ఇక్కడి జైలు రాయవేలు కన్ననూరు జైళ్ళ కంటే చాలా అధ్వాన్నంగా ఉదయం పచ్చ జొన్నల సంగటి, రాత్రివేళ జొన్న రొట్టె ఇచ్చి వాటి నిండా సన్నని పురుగులను రాళ్ళు తేల్చుకోవాల్సిన పూచి వాళ్ళు తినేవాళ్ళు. వరంగల్ జైల్లో ఇవ్వాల్సిన రేషన్ ఇస్తే మేము బాగు చేసి వండుకు తింటామంటే చాలా కాలం ఇవ్వరు. జైల్లో ఉన్న అధిక భాగం ఏమీ తెలియని అమాయక పాతక జనం. వారి పిల్లలు
పిల్లలతో పాపం ఆ స్త్రీలు నానా ఇబ్బందులు పడి ఇవన్నీ చూడలేక చివరి ఆమె నిరసన వ్రతం సాగి 2 వృద్ధులతో సహా తోటి స్త్రీలందరూ ఆమెను అనుసరించి ఆమె అక్కడ వారితో కలిసి ఉంటే ప్రమాదమని భావించి అధికారులు ఆమెను ఔరంగాబాద్ జైలుకు అక్కడ 1 సంవత్సరం, సికింద్రాబాద్ జైల్లో మరొక 6 నెలలు తగిన సాక్ష్యం లేని కారణం ఆమె పైన ఉన్న కేసులన్నీ కొట్టేయాల్సి వచ్చింది. కానీ విడుదల చెయ్యాలి. హైదరాబాద్ కోర్టులో పిటిషన్ పెట్టుకోగా 1951లో విడుదల. 52లో జరిగిన శాసనసభలో ఎన్నికల్లో నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా ఆలేరు నియోజకవర్గం పెద్ద మెజారిటీతో అవి ఎన్నిక. 15 సంవత్సరాల ఏక బిగిన అంటే 3 టర్ములు ఆలేరు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టు అభ్యర్థిగా ఆమె శాసనసభ సభ్యురాలుగా 63-64 శాసనసభలో ప్రతిపక్ష కమ్యూనిస్టు నాయకురాలుగా పనిచేసి 69-71 వరకు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అఖిల భారత మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యురాలుగా 1967 నుంచి 75 వరకు 8 ఏళ్ళు దాస్య విశృంఖలాలను పెడగొట్టి రాని అక్షరాల కథన రంగంలో ప్రవేశించిన ఆమె శాంతి ప్రియ. అందువల్లనే తెలంగాణ అలజడి సందర్భంలో దాన్ని సమరస పుచ్చాలని ఎంతగానో చూశారు. వ్యర్థ ధన ప్రాణ నష్టాన్ని వ్యతిరేకించి స్త్రీల గురించి గోడల మీద అసభ్యత వ్రాతలు రాయటాన్ని బొత్తిగా గర్హించారు. ప్రాణాలకు సైతం తెగించి ముష్కరుడు కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తం చేయటానికి ఆఖరు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ బందీలను కూడా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ దేశ సేవకులుగా గుర్తి మిగతా అందరితో పాటు వాళ్ళకి నెల నెలా పెన్షన్ ఇచ్చే ఆదుకు ప్రత్యేక సిద్ధాంతాలను అనుసరిస్తూ జాతీయోద్యమంలో పాల్గొన్న ఈ కొత్త వర్గం స్వాతంత్ర సమర యోధులైన ఆంధ్ర మహిళలకు ప్రతినిధి శ్రీమతి ఆరుట్ల కమలాదేవి. ఆమె ఎలా ఉందో చూద్దాం. ఇగో ఆ పుస్తకంలో సరిగ్గా లేదు ఇక్కడ. శ్రీమతి చిత్తూరి అన్నపూర్ణాదేవి 30/12/1927 జన్మించి 1942 సెప్టెంబర్ 9వ తేదీ తెనాలి సబ్ కోర్టు ముందు ఒక బండి ఆగింది. తెల్ల ఖాదీ చీరలు ధరించిన 3 స్త్రీలు ఆవరణలో ప్రవేశించడం చూసిన జనం గుంపులుగా తోసుకు లోపలకు. ఎట్లాగో వాళ్ళు 3 ఆఫీసులోకి ప్రవేశించగలి లోపలికి వచ్చిన వీళ్ళను బయటి జనాన్ని చూసిన కోర్టులోని గుమాస్తా ప్లీడర్ విషయం వెంటనే అర్థం చేసుకొని
లేచి ఫైళ్లను సర్దుకో ప్రారంభించి ఆ ముగ్గురు చేతికందిన సిరాబుడ్డు వంచేశారు. బయట కనిపించిన ఫైల్ ఇటు అటు విసిరవతలపారు. ఇంతలో పోలీసులు వచ్చి అమ్మాయిలను బయటికి నడవాలన్నారు. ఆఫీసు పని ఆగిపోవటంతో ముగ్గురు బయటకు వచ్చి గుంపులో తమ చేతిలోని కరపత్రాలను విసిరారు. ప్లీడర్లకు తమ చేతిలోని కవర్లు అందించారు. వాళ్ళు పని అక్కడ జార విడిచిపెళ్ళారు. అక్కడ జార విడిచిపెట్టారు. గాజులు తొడుక్కోండి అని జనంలోంచి గట్టిగా అరుపులు బయలు. ఆ స్త్రీలు గాంధీ మహాత్మాకి జై అన్న. ప్రజలు జై కొట్టారు. బ్రిటిష్ పాలన అనగానే ప్రజలు దిక్కులు పిక్కటిల్లేట్లుగా మాకొద్దు అనర్చారు. అక్కడ ఉన్న కొద్ది మంది పోలీసు ఎవరిని పట్టుకోగలరు? ఇంతలో బయట నుంచి వచ్చిన ఒక పోలీసు, అమ్మ మిమ్మల్ని అరెస్టు చేస్తున్నానన్నారు. ప్రజలు వెనువెంటనే పోలీసు వాళ్ళు సబ్ జైలు ఆఫీసుకు అటువంటి నేరస్తులు గుంపులుగా ఉండటాన్ని 6 రోజులకు కానీ వీరి కేసు విచారణ రాదు. నయానా భయాన అధికారులు చెప్పి చూశారు. ప్రయోజనం లేకపోయి పైగా నిర్భయంగా నిస్సంకోచంగా జవాబులిచ్చారు. గత్యంతరం లేక ఒక్కొక్కరు ఏడాది కఠిన శిక్ష వేసి సి క్లాస్ ఇచ్చి రాజవెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. అందులో ఉన్న ఆమె చిట్టూరి అన్నపూర్ణాదేవి. ఆ ముగ్గురిలో పెద్దవారు శ్రీయుతులు కమలాంబ, శాంతాదేవి విద్యాసాగర్లు. మూడవ 14 ఏళ్ల ఆవిడ శ్రీమతి చిట్టూరి అన్నపూర్ణ. భారత స్వాతంత్ర సమరంలో చివరి ఘట్టంలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున్న దేశాన్ని ఉంచేది. నాయకులు ప్రజలు కూడా ప్రాణాలు విసిగివను అటో ఇటో డూ ఆర్ డై తేల్చుకోవడానికి నిర్ణయించారు. తప్పనిసరైన ప్రభుత్వోద్యోగులు తప్ప మనసులోనూ బహిరంగంగా ప్రతి వాడు ఉద్యమాన్ని బలపరిచినవాడు. స్త్రీలు పురుషులు మాత్రమే కాక ఉత్సాహ ఉద్రేకాలు ఉనికి పట్టైన విద్యార్థులు కూడా రంగ ప్రవేశం చేసి దాంతో స్వాతంత్ర సమర చరిత్రలో ఏనాడు లేనంత ముమ్మర క్విట్ ఇండియా ఉద్యమం అల్లుకు అంతా గమనిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కూడా అంతు పట్టుదలతో దమన నీతితో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నం చేశారు. కాల్పులు జరిగాయి. నిరాయుధైన ప్రజలు నేల కొరిగిపోయి అయినా ప్రజల ఉత్సాహం పట్టుదల సడల శ్రీమతి అన్నపూర్ణాదేవి వంటి చిన్న వయస్సు గలవాడు కూడా ఉద్యమంలో ప్రవేశించి ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింపచేసే నిర్భయంగా వచ్చి 1927 డిసెంబర్ 30 కేసనకుర్తి చిట్టయ్య సరస్వతీదేవి గారుల ప్రథమ సంతానంగా ఆమె జన్మించారు. కృష్ణా జిల్లా విజయవాడలో పుట్టారు. తండ్రి మాణిక్యారావు విద్యా రాజకీయ చైతన్యం కలిగి అట్టడుగు మెట్టు మీద వాళ్ళకు సేవ చేసిన ప్రజాసేవ గాంధేయులుగా తల్లిదండ్రులు ఆమెను కాశీ విద్యాపీఠంలో చదువుకొని హిందీ ప్రచారం చేస్తూ పూనుకున్న విద్వాంసులు పండితులైన చిట్టూరి లక్ష్మీనారాయణ శర్మకి వివాహం చేసి ఆమెకు 8వ ఏటనే వివాహం. 1940లో 13 ఏళ్ల వయస్సులో ఆమె గృహిణిగా తెనాలి వచ్చారు. అప్పటికి ఆమె చదివింది 2వ క్లాస్. తెనాల్లో శర్మగారు నడుపుతున్న హిందీ తరగతులలో ఇల్లాలిని కూడా చేర్చుకొని తెలుగు అటు హిందీ నేర్పారు. హిందీ విద్యార్థులు రత్నం వడక ఖాదీ ధరించారు. జాతి కుల మత విచక్షణ పాటించరు. కాబట్టి ఆమెకు విద్య మాత్రమే కాక దేశాభిమానం సంస్కారం కూడా అలవడ్డాయి. తగిన వయస్సు ఆసక్తి ఉండటంతో గబగబా చదువు వంటపట్టి 1942 సెప్టెంబర్ నాటి రాష్ట్ర భాష పరీక్ష ప్రవేశిక పరీక్ష కూడా రాసి ఇంతలో క్విట్ ఇండియా ఉద్యమం తీవ్ర రూపం దాల్చి
శర్మగారి దగ్గర హిందీ రాష్ట్ర భాష విశారద పరీక్షకు చదివిన విత్తేర్నులై ప్రఖ్యాత దేశ సేవిక సూర్యదేవుల రాజ్యలక్ష్మి గారు జయప్రకాష్ నారాయణ గారి ఆదేశానుసారం ప్రచ్ఛన్నంగా ఉండి అంటే కనపడదు యువతీ యువకులకు ఉద్బోధ చేసి శిక్షణనిచ్చి జట్లుగా వాళ్ళ చేత సత్యాగ్రహం చేయించి జైలుకు పంపుతూ ఉంటారు. శ్రీ శర్మ గారు తదితర హిందీ ప్రచారకులు కూడా నాయకత్వం వహించి వాలంటీర్ల శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ పత్రికలు చదువుతున్న అన్నపూర్ణాదేవి తాను ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానన్న చిన్న వయసు వల్ల ఉద్రేకంతో ప్రవేశించిన తర్వాత బెంబేలుపడి క్షమాపణ ఇచ్చి ఇల్లు చేరుకుంటుందేదే అని గురువుల అనుభవం. కానీ ఆమెను ఇక ఆపటం ఎవ్వరి వల్ల తరం కాదు. అనుమతి ఇవ్వక తప్పదు. అరెస్ట్ అయి సంవత్సర కాలం శిక్ష అత్యంత ఉత్సాహంతో భరించడానికి ఏమాత్రం జంకు గొంకు కానీ పశ్చాత్తాపంగా చూపక రాజవెలూరు జైలుకు వెళ్ళిన ఆమెను చూసి భర్త శర్మగారు రాజకీయ గురువు శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పరమ సంతృప్తి చెంది ఒక వ్యక్తి తప్పటడుగు వేస్తే భారత జాతికే తలబొంపులని భావించే సువర్ణ కాలం అది. రాజవేలూరు జైల్లో ఆ సమయంలో శ్రీమతులు కుట్టిమాలు అమ్ము స్వామినాథన్, కమలాదేవి, చటోపాధ్యాయ, లక్ష్మీ నరసమ్మ గుప్తా, సాధు సీతమ్మ, ఉషాదేవి, సావిత్రీదేవి, పత్తిపాటి సాధు సీతమ్మలు అనేకులు శ్రీ క్లాసులో ఇంతమంది దేశ సేవికలను నాయికలను చూసి శ్రీమతి అన్నపూర్ణాదేవి సంబరానికి అంతే. జైల్లో ఉప్పుడు బియ్యం అన్నం, బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసిన కందిపప్పు పులుసు వడ్డించేవారు. గడ్డి పలకలు సర్వసాధారణంగా అరంగుళం పొడవు పురుగులు అడపా దాంట్లో తేలుతూ ఉండి కానీ అన్నీ పట్టించుకునే ఓపిక ఎవరికి. మాకు ఇవేమ లెక్కలే, ఏ పరిస్థితులు మమ్మల్ని వంచలేవు అన్నట్టుగా వ్యవహరించారు ఈ రాజకీయ బందీలు. చిత్తూరు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి ఎస్ అమరావతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీమతి దేగల వెంకటరత్నం, గుంటూరు జిల్లాకు చెందిన అన్నపూర్ణాదేవి అక్క చెల్లెల్లాంటి సఖ్యతతో ఆమె ఒకే గదిలో గడిపారు. ఆమె జైలు లైబ్రరీ నుంచి తెలుగు భారతం సంపుటాలు తెచ్చుకొని పట్టుదలగా చదివేవారు. ఒకనాడు పుస్తకం చదువుతూ ఉండగా ఒక స్నేహితురాలు వచ్చి తమాషా చూపిస్తానని అమ్మని చెప్పి చెయ్యి పట్టి లాక్కొని వెళ్ళి కాయపారుగా ఉన్న ఒక తెల్లదొర ఈవినింగ్ నో హాట్ పెట్టుకొని ఖాదీ నిక్కరు షర్టు తొడుక్కొని
చేతిలో పెయిన్ బ్యాస్కెట్ పట్టుకొని నవ్వుతూ సి క్లాస్ ఆవరణలోకి వస్తారు. డెటిన్యూల విభాగం నుంచి శ్రీమతులు కమలాదేవి చటోపాధ్యాయ, అమ్ము స్వామినాథన్ మరికొందరు బిల్లమంటూ బయటికి వచ్చి హలో మెల్లి అని పలకరి. మెల్లి షోలింగర్ అనమాట, ఆమె జర్మనీ స్కాట్లాండ్. ఆ దొర సంతోషంగా ప్రతి వారిని పలకరించి కరచాలనం చేస్తుంది. అప్పుడు స్నేహితురాలి వల్ల తెలిసింది ఆమె దొర కాదు, శ్రీమతి ఉప్పల లక్ష్మణరావు గారి భార్య స్విస్ వనిత మెల్లి షోలింగర్ అని. ఆశ్చర్యం నుండి తేరుకొని శ్రీమతి అన్నపూర్ణాదేవి సంతోషంతో ముందుకు వెళ్ళి గుడ్ మార్నింగ్ మదర్, నేను అన్నపూర్ణను. వెంటనే మా అక్షరాల మాతృవాత్స్యం ఉప్పిరి కొనగా అన్నపూర్ణను గుండెకు హత్తుకొని నాటి నుంచి వారి బంధం అలా నిలిచిపోయి శ్రీమతి మెల్లి టైం ప్రకారం నియమబద్ధంగా ప్రతి పనిచేసేవారు. పుస్తకంలో తలదూర్చుతున్న అన్నపూర్ణను తన వెంట రౌండ్లు తిరగటానికి తీసుకువెళ్ళేవారు. బ్యాడ్మింటన్, రింగ్ టెన్నిస్ ఆడేవారు. దాంతో కంటపడి సాగిన శ్రీమతి కుంటుపడసాగిన అన్నపూర్ణాదేవి ఆరోగ్యం బాగుపడి ఆరోగ్యవంతురాలు. జైల్లో తలకు రాసుకోవడానికి నువ్వుల నూనె ఇచ్చేవారు. ఆంధ్రులకు అది పడదు. అధికారులను అడిగితే ఏం తంటా వస్తుందో అని భయపడుతూ ఉండగా అన్నపూర్ణాదేవి నిస్సంకోచంగా నేనడుగుతానని. ఆ తర్వాత ఆదివారం రాజకీయ బందీలంతా తమ గోనె, కంబడి, రేకు గ్లాసు, ప్లేట్లతో వరుసలు తీర నిలబడి ఉండగా 70 సంవత్సరాలు దాటిన బ్రిటిష్ సూపరింటెండెంట్ వచ్చి తమ ముందుకు ఆయన రాగానే గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్ అన్న. అందరూ బెత్తరపోయి చూసి ఆయన ముఖం మీద ప్రసన్నత, చిరునవ్వు చూసి ధైర్యంతో ఆమె గలగల తనకు గల రాసుకోవటానికి నువ్వుల నూనె వద్దు, కొబ్బరి నూనె కావాలని అడిగి ఆయన తల పంకించి ముందుకు సాగి అడిగినందుకు ఏ గొడవ వచ్చి పడుతుందో అని పెద్దలు ఎదురు చూస్తుండ అన్నపూర్ణ ఇదిగోనంటూ ఘుమఘుమలాడి కొబ్బరి నూనె ఇచ్చారు. జైలు వార్డెన్ కేలి అనే మలబార్ యువతి ఆమె అంటే ఎంతో ప్రేమ, దాక్షిణ్య పద్ధతిని ఆమె ఆంధ్రేతరులందరూ అన్నపూర్ణ అని పిలిచేవారు. వార్డెన్ కేలి ఆమె చేత పాటలు పాడించుకొని అందరితో కలిసి ఆడుతూ పాడుతూ ఉండగా సంవత్సర కాలం ఒక్క నెలలా గడిచి విడుదల రోజు శ్రీమతి అమ్ము స్వామినాథన్ పుట్టిమాలమ్ము అమ్మ ఆమె గదిలోకి తీసుకువెళ్ళి బొట్టు పెట్టి ఖద్దరు చీర, రవిక, యాపిల్ పళ్ళు ఇచ్చి శ్రీమతి కమలాదేవి చటోపాధ్యాయ 4 కమలాలు ఇచ్చి నీవు ఇచ్చిన హిందీ పుస్తకాలు చూసినప్పుడల్లా నిన్ను గుర్తు చేసుకుంటాను. దీంతో పాటు ఒకే గదిలో శ్రీమతి వెంకటరత్నం, అమరావతి గారు కన్నీటితో వీడ్కోలిచ్చి తనను ఎంతో ప్రేమగా చూసిన కిలి దగ్గరకు వెళ్ళిన అంత కరకుగా మాట్లాడి అందరినీ హడలగొట్టే గంభీరమూర్తి కిలి వెన్న ముద్దలా కరిగిపోయి బలబల ఏడ్చింది ఖైదీని చూసంటే. వృద్ధ బ్రిటిష్ సూపరింటెండెంట్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లైక్ మై చైల్డ్ అన్న. శ్రీమతి అన్నపూర్ణాదేవి చిన్న వయస్సు, మంచి హృదయం ఇందుకు కారణం కావచ్చు, లేదా కాలక్రమేణా జైలు అధికారుల మనసులో మార్పు కూడా వచ్చు. ఆమె ఇల్లు చేరారు. హిందీ రాష్ట్ర భాషా విశారద పరీక్షలో ఉత్తీర్ణులై ప్రచారంగా పట్టం పట్టుకున్నారు, అంటే డిగ్రీ. కాలక్రమాన 4 పిల్లల తల్లి అయిన 1967 వరకు ఆడపిల్లల హై స్కూళ్లలో హిందీ పండిట్గా ఉన్న సంస్కృత పరీక్షకు చదివి ఉత్తీర్ణులయ్యారు. ఆమె చక్కని రచయిత. ఆంధ్ర మహిళా సభ వారు నెలకొల్పిన ఆంధ్ర మహిళా పత్రికలు వినోదిని, జాగృతి, బహుజన, ఆంధ్రభూమి వంటి ఎన్నో పత్రికల కథలు రాశారు. 2వ క్లాసు చదివిన గృహిణిగా గృహప్రవేశం చేసి ఇంతటి విద్యావతి వందల సంఖ్యల పిల్లలకు విద్యాదానం చేశారు. మహిళలుగా జాతీయోద్యమంలో పాల్గొని సౌశీల్యంతో
సహృదయంతో అధికారులకు కూడా అభిమాన పుత్రిక అయ్యా. పెద్దల స్నేహాన్ని వాత్సల్యాన్ని ఎంతగానో పొంది ఈనాటికి ఆమె ఉత్సాహం సౌశీల్యం నిత్య నూతనంగా నిలిచివడు. ఈ పుస్తకం 1987లో రాశారు. అంటే 13, ఇది 25, 38 ఏళ్ల క్రితం కింద సంఘటన అన్నమాట. అంటే ఇక్కడ చెప్పిన కాలానికి ఉత్సాహం పట్టుదల సహృదయంతో జీవితంలో ఏమేమి సాధించవచ్చో తెలుసుకోవటానికి శ్రీమతి చిట్టూరి అన్నపూర్ణాదేవి ఒక గొప్ప ఉదాహరణ. ఇవాళ చివరి ఆమె మెడ్రాసుకు చెందిన డాక్టర్ శ్రీమతి ముత్తులక్ష్మీ రెడ్డి. 1886 మరణం. ఆమె 1886లో జన్మించారు. 22/7/1968లో చనిపోయారు. అదొక 14 ఏళ్ళు, ఇదొక 68, అంటే 82 ఏళ్ళు జీవించి. ఈ పేరు చెప్పినప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం. నేను మహిళా మాణిక్యాలని పుస్తకం రాశారు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి, మన దేశంలో ఉన్నవాళ్లే కాక ఇతర దేశాల్లో అనేక రంగాలలో గొప్ప పేరు ప్రతిష్టలు సాహస కృత్యాలు చేసిన వాళ్లతో. ఆ పుస్తకం ఎవరో మద్రాసులో ఒక రెడ్డి గారు చూశారు. ఆయనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేనేం ఆయన చదివి నాకు ఫోన్ చేశామండి, ఇంతమందిని గురించి రాశారు, మీరు మా ఊళ్ళో అంటే మద్రాసులో శ్రీమతి లక్ష్మీరెడ్డి గురించి అందులో రాయలేదన్న. నిజంగా ఆవిడ గురించి నాకు అప్పటికి ఏమీ తెలియదు. నేను ఆ తర్వాత తెలుసుకొని రాసి ఆయనకు కూడా పంపించా. చాలా సంతోషించారు. అది ఎందుకో ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. కాంగ్రెస్ సభల సందర్భంగా గాంధీ మహాత్ముడు 1927 మద్రాసు వచ్చిన శ్రీమతి ముత్తులక్ష్మీరెడ్డి ఆయన్ను కలుసుకోవటానికి వెళ్ళారు. ఆమెను చూడగానే గాంధీజీ 4 అడుగులు ముందుకు వేశారు. చిరునవ్వుతో స్నేహపూర్వకంగా ఆమె భుజం మీద చేసి, ఏమమ్మా, శాసనసభ్యురాలుగా నీ సోదరీమణులకు ఏ విధమైన సేవ చేస్తున్నావు అని అడిగి, ఆమె వెంటనే ఒక కాగితం ఆయన చేతిలో పెట్టి, ప్రస్తుతం దేవదాసి విధాన నిర్మూలన చట్టాన్ని ప్రవేశపెట్టి అది శాసనంగా రూపొందాలని ప్రయత్నిస్తున్నాను బాబు, దానికి మీ ఆశీస్సులు కావాలి అని. ఆయన కాగితం శాంతం చదివి మెచ్చుతూ తల ఊపుతూ, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావమ్మా, నీకు ఆ ఆశీస్సులే కాదు, నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను నడుపుతున్న యంగ్ ఇండియా పత్రిక ద్వారా నీ బిల్లు విజయం సాధించటానికి నా చేతనైనంత కృషి చేస్తానని హామీ ఇచ్చాడు బాబు. ఆ రోజు సాయంత్రం జరిగిన స్త్రీల బహిరంగ సభలో మాట్లాడుతూ మహాత్ముడు, స్త్రీల ఉద్ధరణకు స్త్రీలు కూడా పూనుకో, ఎవరి చేతనైన విధంగా వాడు చేయూత ఇవ్వటానికి ముందు రావాలి. బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణకు నాకు తోచిన సేవ నేను చేస్తాను. సోదరి శ్రీమతి ముత్తులక్ష్మీరెడ్డి శాసనసభ సభ్యురాలుగా, ఉపాధ్యక్షురాలుగా ప్రభుత్వంతో సహకరిస్తూ స్త్రీలకు ఎన్ని విధాలుగా ఉపయోగించగల విధానాలు అమలులో పెట్టి సేవ చేస్తారు. మీ అందరిలో అటువంటి చైతన్యం, మీకోసం వికాసం, సేవా తత్పరత మీలో రావాలి అని ఉద్బోధించి గాంధీజీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ఆరంభించిన నాటి నుండి ఆయన కార్యకలాపాల గురించి వినటమే తప్ప ఆనాటి వరకు ఎవరు ఆయన్ని కలుసుకోరు. ఆనాడు మొదలు ఆమె ఎప్పుడు ఈ సంఘ సంస్కరణ, మానవ సేవ చేయ పూనుకున్న మహాత్ముడిని సంప్రదించి ఆయన అనుమతి ఆశీస్సులతోనే ఆమె కొనసాగేవారు. 1929
ముత్తు లక్ష్మీరెడ్డి గారి పుస్తకంలో సరిగ్గా లేదు. ఇదిగో పంతొమ్మిది 1929లో ఆరంభమైన సత్యాగ్రహ ఉద్యమం 30 నాటి దేశమంతా అల్లుకుపోయి విచ్చలవిడిగా జరుగుతున్న లాఠీచార్జులు, అరెస్టులు, శాంతి అహింసలని ఆయుధాలుగా ఉద్యమం నడుపుతున్న గాంధీ అరెస్టు ఆమెను చాలా బాధపి ఆ ప్రభుత్వానికి మన్నించి సహకరించడం వ్యర్థమనుకున్నాడు కనుక ఆ రోజుల్లో రాష్ట్ర శాసనసభల సభ్యులను ప్రభుత్వమే ఎన్నుకునే 1926లో ప్రభుత్వమే ఆమెను శాసనసభకు సభ్యురాలుగా ఎన్నుకోవడం, శాసనసభా సభ్యులు ఆమెను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది. ప్రపంచం మొత్తం మీద ఆ స్థానాన్ని అలంకరించిన మొదటి స్త్రీ ఆమె. అంతటి గౌరవాన్ని, హోదాను 1930 మేలో ఆమె దేశం పట్ల, గాంధీ పట్ల గౌరవంతో తృణప్రాయంగా వదిలేశారు. అరుదైన పట్టం వచ్చిన వదిలేశారు. బహిరంగంగా గాంధీజీ శిష్యరికం స్వీకరించి ఆమె విదేశీ వస్త్రాలయాల దగ్గర, కళ్ళు సారా దుకాణాల దగ్గర పికెటింగులు జరపడానికి బదులు విద్యావతిగా స్త్రీలోకంలో జాతీయ భావం, చైతన్యం కలిగించి దేశం తరఫున రాయబారాలు జరిపి చర్చలలో పాల్గొని సంప్రదింపులు చేసి స్వాతంత్ర సిద్ధికి తోడ్పడ్డారు. అఖిల భారత మహిళా సంఘం, భారత మహిళా సమాఖ్య, మహిళా జాతీయ సమితి వంటివే కాక విద్యా వికాసాలు గల అనుభవజ్ఞులైన మహిళగా మరెన్నో క్రైస్తవ, ముస్లిం మహిళా సంఘాలకు కూడా సమర్థవంతంగా, ప్రయోజనపరంగా నిర్వహిస్తూ ఉండేవారు. ఏ వర్గాన్ని కానీ ఆమె పరభావంతో చూడక ఏకోన్ముఖంగా మహిళలకు తామున్న పరిస్థితి, కోరుకుంటున్న పరిస్థితి, ప్రభుత్వ విధాయకం, జరుగుతున్న అన్యాయం వంటి విషయాలు కూలంకషంగా బోధించి ప్రభుత్వ ఆహ్వానంపై సైమన్ కమిషన్, లోధియన్ కమిషన్, రౌండ్ టేబుల్ సమావేశాలు నిష్పాక్షికంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా భారత మహిళా లోకాన్ని ప్రతినిధిగా వ్యవహరించి వాదించి సాక్ష్యం ఇవ్వగల సామర్థ్యం ఆమెకే ఉంది. దానికి ఎంత సామర్థ్యం, సహానుభూతి, నాయకింతల శక్తి, విషయ పరిజ్ఞానం, వివేచన, సమర్థత కావాలో ఊహించుకో. ఆమె కలిగించిన చైతన్యం స్త్రీలకు సర్వకాలాలకు సదా ఉపయోగించేవి. పికెటింగులతో తూకం వేసి ఆనాడు ఆమె దేశభక్తిని శంకించిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళు లేకపోరు. ఆమె నిబ్బరంగా అన్నీ ఓర్చి తామరాకు మీద నీటి బొట్టుల తమ వ్యక్తిగత భావాలు ఇతరులకు అంటగట్టాలని ఆలోచించి వ్యవహరించగల దక్షతను ఆనాటి విద్యావంతులకు ప్రసాదించారు ముత్తు లక్ష్మీరెడ్డి. 1929 భారత మహిళా సమాఖ్య తరఫున సెలెక్ట్ కమిటీలో సాక్ష్యమివ్వడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె ఇంగ్లాండ్ వెళ్ళి, దానికి ఇంకా కొంత వ్యవధి ఉన్నందున అమెరికాలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా సభకు భారతదేశ ప్రతినిధిగా రావాలని ఆహ్వానం పలికారు. ఆమె ప్రయాణం చేసిన స్టీమర్ న్యూయార్క్ నగరం సమీపిస్తుండగానే తోటి ప్రయాణీకులంతా మెడలు నిక్కించి స్వాతంత్ర చిహ్నమైన లిబర్టీ స్టాచ్యూను చూడటం ప్రారంభించి ఆమె వెంటనే, భగవాన్, మా భారతదేశం కూడా త్వరలో ఇటువంటి స్వతంత్ర రాజ్య చిహ్నాన్ని ప్రతిష్ఠించుకోగలిగేటట్లు దీవించు తండ్రి అని భగవంతుణ్ణి ప్రార్థించి, అమెరికాలో జరిగిన సమావేశంలో ఆమె ఉపన్యాస ధోరణి
విషయ విపులీకరణ శక్తి అందరూ ఆశ్చర్యపడ్డారు. స్వయంగా కష్టపడి స్వతంత్రం సంపాదించుకున్న అమెరికన్ భారతీయుల స్వాతంత్ర సమరాన్ని సమర్థించేవాడు. గాంధీ మహాత్ముడి యోగ క్షేమాల గురించి, ఆయన ఉపవాస దీక్షను గురించి అమెరికన్లు అడిగి తెలుసుకునేవాడు. 1930లో ఎదురు చూసిన రౌండ్ టేబుల్ సమావేశం రానివ్వచ్చు, విఫలం కూడా. ప్రభుత్వానికి ఎంత నచ్చ చెప్పాలని చూసిన ఆ ప్రయత్నం బూడిద పాలైపోయి భారతదేశ మహిళలందరి తరఫున గంపెడాసుతో వచ్చిన ఆమెకు విఫలత భరించరానిదై నవనాళ్ళు కుంగిపోయి పక్క మీద నుంచి లేవలేని స్థితిలో స్వదేశానికి చేరి ఆమె అనుభవించిన మానసిక క్షోభ అంతటి. ఈ వ్యాసాలన్నీ రాసినవారు శ్రీమతి అచ్యుతుని గిరిజ గారు. అద్భుతమైన వ్యాసంగం అది. సమాజ అభ్యున్నతికి పట్ల స్త్రీల కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఆమె అంతకు పూర్వం ఏనాటి నుంచో నిర్వహిస్తున్న స్త్రీ ధర్మ అనే ఇంగ్లీష్ పత్రిక ప్రపంచ ప్రఖ్యాతి పొంది అహింస శాంతి ప్రియులైన సత్యాగ్రహుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం చూపిస్తున్న కుటిల నీతిని, పోలీసుల ద్వారా జరిపిస్తున్న దురాగతాలు ఆ పత్రిక ముఖంగా ఎంతగానో గర్హించారు. సత్యాగ్రహులైన స్త్రీ రాజకీయ బందీల పట్ల, విద్యార్థినుల పట్ల అధికారులు చూపుతున్న దురాగతాల, అన్యాయాల నిరసనగా బ్రహ్మాండమైన బహిరంగ సభలు ఏర్పాటు చేశారు ముత్తులక్ష్మీరెడ్డి గారు. స్త్రీలను ఉద్బోధిస్తూ ఉత్తేజకరమైన ఉపన్యాసాలు అనేక ఊరేగింపుల్లో పాల్గొని 1933 హరిజన యాత్ర సందర్భంగా గాంధీజీ మద్రాసు వచ్చిన ఆమె భారత మహిళా సమాఖ్యకు అధ్యక్షులు. స్త్రీలు తమ సమస్యలను గాంధీతో చర్చించటానికి వీలుగా ఆమె బ్రహ్మాండమైన ప్రత్యేక స్త్రీ సభలు సమావేశపడి ఆమె అంతకు 3 ఏళ్ల ముందే 1930లో అవ్వై హోమ్ అనే అనాథ శరణాలయం స్థాపించారు. అవ్వయ్యారు తమిళనాడులో గొప్ప దేశభక్తురాలు, శివభక్తురాలు, మనందరికీ తెలుసు. పండరీబాయి అవ్వయ్యారుగా యాక్ట్ చేసింది. ఆ సినిమా ఇప్పటికీ అందరి కాళ్ళ ముందు మా చిన్నప్పుడు చూసాం. జాతి కుల మత విచక్షణ లేకుండా అనాథలను వ్యధితులను అందులో చేర్చుకొని ఆశ్రయం ఇచ్చిన విద్య వికాసాలు కల్పిస్తారు. అందువల్ల భారీయత హరిజన దేవాలయ ప్రవేశానికి, అస్పృశ్యత నివారణకు భారీ ఎత్తున తోడ్పడగలమని మహాత్ముడికి హామీ ఇవ్వకని బహిరంగ సభలు జరిపి ప్రచారం చేశారు. స్వచ్ఛంద స్త్రీ సేవా సంస్థలన్నిటిలోనూ ఆమె నడిపే సంస్థలలో, ప్రభుత్వ హాస్టళ్లలో సర్వ సమానత సాధించగలిగారు. మహిళా సమాజాల వజ్ర సంకల్ప ఫలితంగానే మధుర గురవాయూర్ వంటి పుణ్యక్షేత్రాలలో హరిజనుల దేవాలయ ప్రవేశం కూడా కలిగింది. 1940 అది కేరళలో ఉంది. 1946 గాంధీ హిందీ ప్రచార రజతోత్సవాలు జరిపించడానికి మద్రాసు వచ్చారు. అప్పటికే 1935లోనే ఆమె క్యాన్సర్ హాస్పిటల్ అవసరం గురించి ప్రచారం చేయటం, భారత మహిళా సమాఖ్య ద్వారా కొన్ని వివరాలు సేకరించటం కూడా జరిగింది. ఆమె నేత్ర దృష్టి క్రమేపీ తగ్గిపోవటం ప్రారంభం అయినా ఉత్సాహంతో మహాత్ముడి చూడటానికి వెళ్ళి ఆమెను చూడగానే సంతోషం ముప్పిరి కొనగా 2 భుజాల మీద చేతులు వేసి, అమ్మా, నీ నేత్ర దృష్టి తగ్గిపోయిందని విచారించకు. నీ కుశాగ్ర బుద్ధితో తోటి వాళ్లకు సేవ చేయదు. శారీరక అశక్తత దేశ సేవా తత్పరులకు అడ్డురావు అని అనునయి. హిందీ ప్రచార సభలు 1 వారం పాటు జరిగిన నిర్మాణాత్మక కార్యకర్తల సమావేశాలు ఆమె అధ్యక్షత వహించి, ఆ తర్వాత ఆమె గాంధీ మహాత్ముడి
మళ్ళీ ముఖాముఖి కలుసుకోవాలి. అప్పటి గాంధీ రాక గుర్తుగా తాము నిర్వహిస్తున్న అవ్వై హోములో ఒక బేసిక్ స్కూలు ఆమె నెలకొల్పారు. ఆమె బాపు పట్ల ఉన్న గౌరవం అంతటిది. చిన్నప్పుడే ఆమె బ్రహ్మమత ప్రభావితురాలయ్య. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, మహర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు లాగా ఆత్మజన రక్షణ, స్త్రీ ఉద్ధరణకు పాటుపడాలని ఆనాడే నిశ్చయించుక 1912లో భారతదేశం మొత్తం మీద మొదటి లేడీ డాక్టర్ ఆమె. గాంధీజీ తన జీవితంలో రాజకీయాలతో మతం సమన్వయపరుచుకున్నట్టు ఆమె తన జీవితం వృత్తితో మానవాళిపై అవ్యాజ అనురాగాన్ని సమైక్యపరిచి సిస్టర్ సుబ్బులక్ష్మి గారు మద్రాసులో స్థాపించారు వితంతు శరణాలయం. నరకప్రాయ జీవితాలు అనుభవిస్తున్న వితంతువుల పాది కల్పవృక్షమే అయ్యి ప్రేమతో జాలితో డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి వాళ్లకు ఉచితంగా వైద్య సహాయం చేసేవారు. మహిళాభ్యుదయానికి సాధనగా మిత్రులతో కలిసి ఆమె భారత మహిళా సమాఖ్య స్థాపించి శాసనసభకు స్త్రీలను ఎన్నుకోవాలని, ఓటింగ్ హక్కు స్త్రీలకు రావాలని, పురపాలక సంఘాలలో స్త్రీలకు స్థానం ముఖ్యమని, రౌండ్ టేబుల్ సమావేశాలు భారత మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని ఈ సమాఖ్య ద్వారానే ఆమె కృషి చేశారు. దిక్కుముక్కు లేని పసివాళ్లకు శరణాలయాలు స్థాపించాలని, బాల నేరస్తులకు ప్రత్యేక కోర్టు, రక్షణాలయ, శిక్షణాలయాలు ఉండాలని, వ్యభిచార గృహాల నుంచి బాలికలను రక్షించడానికి, ఆశ్రయం ఇవ్వడానికి శరణాలయాలు కావాలని జీవితాంతం కష్టించి అన్నీ సాధించారు. ఆమెది అంతటి పట్టు. తరువాత పైవాళ్ళు తనవాళ్ళు పైవాళ్ళు అన్న భేదం లేక అందరినీ సమానంగా ప్రేమించగల విశాల హృదయం ముత్తులక్ష్మీరెడ్డి. చిన్నప్పుడు పుదుక్కోటలో చదువుకుంటున్న సమయంలోనే చుట్టుపక్కల గొల్ల పిల్లలు ఎన్నడైనా ఎద్దే మడ్డిగా ఉండి ఏడుస్తున్న పసివాళ్ళు తీసుకొచ్చి స్వయంగా స్నానం చేయి, పాలు పోసి ఎత్తుకొని ఆడి డాక్టరై బిడ్డల తల్లై తర్వాత కొడుకులు పుట్టిన రోజు శరణాలయంలోని పిల్లలకు తీసుకొని తినిపించితే తప్ప ఆ చల్లని తల్లికి తృప్తి ఉండేది కాదు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో మెడికల్ కాలేజీలో చదువుతున్న రెండవ కొడుకు అరెస్ట్ అయ్యాడు. మర్నాడు ఆమె కోర్టుకు వెళ్ళి తన కొడుకునే కాక తోటి విద్యార్థులకు కూడా హామీ ఉండి విడిపించేశారు. పిల్లల చదువులు అనవసరంగా వ్యర్థమైపోగలవని ఆమె ఆదు. జాతీయ జెండా కాలేజీపై ఎగరేసిన నేరానికి ఇట్లా విద్యార్థులు అరెస్టు చేయటం, హాస్టల్ నుంచి పంపేయటం అన్యాయమని భావి స్వయంగా వాళ్లకు ఆశ్రయం కలిగి ఆమె తమిళనాడులోని పుదుక్కోటలో 1886లో శ్రీ నారాయణ స్వామి, శ్రీమతి చంద్రమ్మాళ్లకు ప్రథమ సంతానంగా జన్మి. ఒక తమ్ముడు, 2 చెడ్డ. ఆడపిల్లలకు చదువులంటూ లేని ఆ పరిసరాలలో మగపిల్లల స్కూల్లోనే స్కూల్ ఫైనల్ ముగించి మద్రాసులో ఇంటర్ MBBS చదివారు. తర్వాత డిగ్రీలు MBCM చదివారు. తర్వాత పథకాలతో డిగ్రీలు పొంది ప్రథమ భారత లేడీ డాక్టర్ అయ్యారు. సుప్రసిద్ధ
వైద్యుడు డాక్టర్ టి సుందర్ రెడ్డి గారు కోరి ఆమెను వివాహం చేసుకు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు మద్రాస్ బ్రహ్మ మందిరంలో వివాహం చేసి ఆంధ్రుల కోడలుగా గృహప్రవేశం చేయి ఆమెకు శ్రీమతి జయంతి సూరమ్మ, సరోజిని నాయుడు, మాగంటి అన్నపూర్ణమ్మ వంటి ఆంధ్ర మహిళలు మిత్రులు. ఎన్నో సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ఆంధ్రదేశం వస్తూ ఉండేవారు. ఆమెకి 2 కుమారులు. పై చదువులకు ఆమె ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కొడుకులు భర్త వెంట వెళ్ళారు. అలవాటు ప్రకారం మరచెంబులో కాచిన నీళ్లు పెద్ద టిఫిన్ క్యారియర్లో తినుబండారాలు తీసుకు బయలుదేరారు. బారిస్టర్ పార్వతీశం లాగా విదేశాల్లో డిగ్రీలు పొంది వచ్చిన సుందర్ రెడ్డి గారి కన్నా అది నచ్చగా వద్దన్న ఆమె వెళ్ళదు. ప్యారిస్ స్టేషన్లో అలవాటు లేక కూలీలు తలకిందులుగా పట్టుకొని అంతా నేలపాలు చేసి ఆయన చాలా కోపంగా అందుకే వద్దన్నానన్న. రైలు కదిలి డైనింగ్ కారు, మూసే కారు, పిల్లలు మంచినీళ్ళని ఆ దేశాల్లో ఎవరు ఉత్త నీళ్లు తాగరు. అప్పుడామె అందుకనే నేను తెస్తాను అన్నారు. రెడ్డి గారు ఇబ్బందిగా ముఖం పెట్టి ఎటో చూశారు. అదే పట్టుదల ఆమె దేవదాసి విధాన నిర్మూలనలు, అత్యుత్తమ స్థాయికి చెందిన గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ మద్రాసులో స్థాపించడంలో, లెక్కలేని ఇతర సేవా కార్యకలాపాలు నెరవేర్చడంలో కనిపించింది. ఆమె గొప్ప జాతీయాభిమాని, దేశభక్తురాలు. గాంధీయేరు కన్న నిర్మాణాత్మక కార్యకలాపాలు అద్వితీయ రూపురేఖలు దిద్దిన అమర శిల్పి ముత్తులక్ష్మి రెడ్డి. వేషభాషలలో, సిద్ధాంతాలు, ఆచరణలు మహాకర్మయోగి అయిన శ్రీమతి ముత్తులక్ష్మి రెడ్డి తన 82వ ఏట జూలై 22 మద్రాసులో కన్నుమూసి. రేపు శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి గారి గురించి తెలుసుకుందాం.